హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తెనాలి వెళ్ళి బాధితుల్ని పరామర్శించడం జరిగింది. రోడ్డంతా నీరాజనాలతో నిండిపోయింది. ఎక్కడికక్కడ వయసుతో సంబంధం లేకుండా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వారి వరకు జగన్ వస్తుంటే బ్రహ్మరథం పడటానికి రోడ్డుల మీదకి తండోపతండాలుగా వచ్చారు. ఒక విధంగా చెప్పాలంటే ఒక నాయకుడికి కావాల్సినటువంటి మాస్ ఫాలోయింగ్ జగన్మోహన్ రెడ్డి గారికి పుష్కలంగా ఉంది. అందుకని ఒక ముఖ్యమైన విషయం చెప్పాలంటే వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జగన్మోహన్ రెడ్డి గారిని ఆరాధిస్తూ గుండెల్లో నిలుపుకున్నారనడానికి ఆయన వెళ్ళిన ప్రతి మీటింగ్ దగ్గరకు వచ్చే జనాలే నిదర్శనం. ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా అదృష్టవంతుడయ్యా అంటూ నాకు తెలిసిన పెద్దలు చాలా మంది అంటూ ఉంటారు. అందులో సురేందర్ రెడ్డి గారని ఒక వ్యక్తి అన్న అంటాం మేము. జగన్మోహన్ రెడ్డి అదృష్టవంతుడయ్యా, మీలాంటి వాళ్ళంతా ఆయన వెనకుండి నడిపిస్తున్నారంటే యూత్ అంటూ చెప్తూ ఉంటారు. అప్పుడు మాకు అర్థం కాదు, ఎందుకంటే మేము వెనకుండే నడిపిస్తాం, వాస్తవాల్ని ప్రజలకు చేరవేస్తాం కదా, దాంట్లో వెనకుంటాం ఏంటి ముందుంటాం ఏంటి అని నేను అనుకున్నా. కానీ వాస్తవానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి వెంట నడిచిన జన సముద్రాన్ని చూస్తే అనిపిస్తుంది, పూలతో వాళ్ళు పలికిన స్వాగతాన్ని చూస్తే అనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డిని తట్టుకోలేక కూటమి ప్రభుత్వం మల్లగుల్లాలు పడతంలో తప్పే లేదు. తల్ల క్రిందులుగా తపస్సు చేసిన, ఇంకో 100 జన్మలు ఎత్తిన, కాదంటే ఒక 10 సార్లు సీఎం పదవిని అనుభవించిన జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి నిజాయితీని, జగన్మోహన్ రెడ్డి గారిలో ఉన్నటువంటి మాటిస్తే తప్పని తత్వాన్ని ప్రజలు రుచి చూశారు, ఆ లబ్ధి పొందారు. సో అటువంటి ప్రజలంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బ్రహ్మరథం పట్టి పూలతో స్వాగతం పలుకుతున్నారు. చివరికి పోలీసు వాహనాలు కూడా వీటికి అతీతం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పైన వాళ్ళకు ఉన్న ప్రేమ చూపించుకోవడానికి పోలీసు వాహనాలు పైకెక్కి మరీ వందనాలు పలుకుతూ దండాలు పెడుతూ అసలు ప్రజలు వాళ్ళ ఆనందాన్ని ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నారు ఈరోజు తెనాలి వస్తున్న సమయంలో. అంతెందుకు, తెనాలి వరకు కూడా సెక్యూరిటీ సరిగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు. రోప్ పార్టీని కూడా పూర్తి స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేంత వరకు కూడా తెనాలి బాధితుల ఇళ్ల దగ్గర కనీసం సెక్యూరిటీ కూడా లేదంటే అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అభిమానులే మానవహారంగా మారి, రోప్ పార్టీలుగా మారి, రక్షణ కవచంగా మారి, ఆయనకి అండగా ఉండి ఆయన వాహనానికి ఎదురు నిలిచి రోడ్డు క్లియర్ చేసుకుంటూ వారు చూపించినటువంటి తెగువ సహకారాన్ని వర్ణించడం ఎవ్వడి వల్ల కాదు. ఆ అదృష్టం ఏ రాజకీయ నాయకుడికి దక్కదు, ఇందులో ఎటువంటి సందేహం లేనే లేదు. అయితే అంతమందిలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు వంగుకుంటా, తోచుకుంటూ, నెట్టుకుంటూ వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళారు, వెళ్ళి మాట్లాడారు, వాస్తవాన్ని తెలుసుకున్నారు. తెలుసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే కానీ తెలియలేదు. అందుట్లో ఒక వ్యక్తి జూనియర్ అడ్వకేట్ అని కూడా, అంటే చదువుకున్న పిల్లలని కూడా తెలియకుండా, జూనియర్ అడ్వకేట్ అని తెలియకుండా, ఒకరేమో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన వ్యక్తి, ఇంకో వ్యక్తి జొమాటోలో వర్క్ చేసుకుంటున్న హైదరాబాద్ లో ఉండే వ్యక్తి. వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళ ఫ్రెండ్ని కలవడానికి రాజమండ్రి నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కలవడానికి వచ్చారు. అలా కలవడానికి వచ్చిన వ్యక్తుల్ని వీళ్ళు విచక్షణారహితంగా కొట్టి, పోలీస్ స్టేషన్లో కొట్టి, జనాల ముందు కూర్చోబెట్టి కొట్టి, వాళ్ళ పరువుని తీసి దళితులుగా మైనారిటీలుగా పుట్టడమే వాళ్ళు తప్ప అనే విధంగా బిహేవ్ చేశారు పోలీసు. దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు పర్ఫెక్ట్ గా అడ్రస్ చేశారు. ఎంత బాగా అడ్రస్ చేశారంటే వారి కుటుంబ బ్యాక్గ్రౌండ్ తో సహా క్లియర్ గా స్టడీ చేసి విత్ డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్, ఈ అబ్బాయి అడ్వకేట్, ఈ అబ్బాయికి లా కౌన్సిల్ లో రిజిస్టర్ అయిన రోజు వచ్చిన ఐడి కార్డు, తిన జొమాటోలో చేసుకున్న వ్యక్తి హైదరాబాద్ లో ఉంటాడు, ఇక్కడ ఉండడు, ఇక్కడ ఉన్న వ్యక్తి ఒక వ్యక్తి, అతనికి తోడుగా ఫ్రెండ్స్ ఉన్నారు, కలవడానికి వచ్చారు అంతే. ఆ క్రమంలో అక్కడ అక్రమంగా ఒక పోలీసు వచ్చి కొంతమంది పేరు దాడి చేస్తుంటే ఎందుకని అడిగిన పాపానికి వాళ్ళ ఫోన్లు, వాళ్ళ బైకులు లాక్కోవడానికి చూస్తే సివిల్ డ్రెస్ లో ఉన్నాడు కాబట్టి ఆ వ్యక్తి ఎవరో తెలియక తన దగ్గర నుంచి వీళ్ళు ఫోన్ని అదేవిధంగా బైక్ కి లాక్కున్నారు. దానికి హట్ అయినటువంటి ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళి విషయాన్ని చెప్పి తిరిగి వచ్చి ఎక్కడెక్కడ ఉన్నారో బండి నెంబర్తో ట్రేస్ చేసి వెళ్ళి ఆ కుటుంబ సభ్యులు దగ్గరికి వెళ్ళి వాళ్ళిద్దరిని అరెస్ట్ చేసుకొని తీసుకొచ్చి విక్టర్ని అదేవిధంగా జాన్ని అరెస్ట్ చేసి తీసుకొచ్చి ఇక్కడ వీడిని పిలిపించి హైదరాబాద్ నుంచి వీళ్ళ ముగ్గురిని విచక్షణారహితంగా కొట్టి, నడి రోడ్డు మీద కొట్టి, అందరి ముందు ఇన్సల్ట్ చేసి
వాళ్ళ జాతిని అవమానించే విధంగా, మనుషుల్లో వాళ్ళ విలువను తగ్గించే విధంగా బిహేవ్ చేసి చాలా దారుణంగా బిహేవ్ చేశారంటూ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ, మొన్న అనిత గారు మాట్లాడారు. తప్పు చేసిన వాళ్ళకి ఎందుకింత అండదండలుగా ఉన్నారు ఏంటి ఇది అని. వాస్తవానికి మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారి పైన కూడా 23, 24 కేసులు ఉన్నాయంట. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇలాగే కొడదామా అని అడిగారు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎంత తీవ్ర స్థాయిలో తన వ్యాఖ్యలు ఉన్నాయో అర్థం చేసుకోండి. అంటే తప్పు చేసిన ఎవరినైనా పోలీసులు కొట్టేటట్టయితే చంద్రబాబు నాయుడు గారు పిలిచి రోడ్డు మీద అలాగే కూర్చోబెట్టి కొట్టమని చెప్పండి. అనిత గారి మీద కేసులు లేవా? అనిత గారిని కూడా అలా రోడ్డు మీద నుంచోబెట్టి కొట్టారా చెప్పండి అంటూ అందరూ అడుగుతున్నారు. నిజంగా చెప్పాలంటే 80% కూటమి నాయకులందరిపైన క్రిమినల్ కేసులు ఉన్నాయన్నది వాస్తవం. ఈ 80% మెంబర్స్ మొత్తాన్ని తీసుకొచ్చి నడి రోడ్డు మీద ఇలాగే కాళ్ళు ఎరక్కొట్టేద్దామా? చెప్పండి. అనిత గారు ఏదో మాట్లాడారు కదా, తప్పు చేసిన వాళ్ళని శిక్షిస్తే ఎంత చేస్తున్నారని. మరి తప్పు చేసిన వారు మీ కూటమిలో కూడా ఉన్నారు, ఏం చేద్దాం మరి? వాళ్ళని కూడా ఇలాగ నడి రోడ్డు మీద పెట్టి కుక్కలు కొట్టినట్టు కొడదామా అని జగన్మోహన్ రెడ్డి గారు అడగడం జరిగింది. సో ఓవరాల్ గా ఈ దళిత కుటుంబాలకు జగన్మోహన్ రెడ్డి గారు అండగా ఉంటాం. ఆయన వెళ్తే అతను సీఎం స్థాయి వ్యక్తి ఎందుకు సీఎం కాలేకపోయాడు? నిజంగా ఇంత జనాలు వచ్చి బ్రహ్మరథం ఎందుకు పడుతూ ఉన్నారు? 3 సీట్లే కదా వచ్చింది, ఓడిపోయిన వ్యక్తి కదా. అయినా కూడా జనాలు ఎందుకు ఇంత దారుణంగా ఆయన వెళ్తే వస్తున్న రోడ్లు మొత్తం నిండిపోయినాయి, అవునా కదా? రోడ్లు మొత్తం నిండిపోయాయా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడే అలా రోడ్లు ఎందుకు నిండిపోతున్నాయి? కూటమి ప్రభుత్వ నాయకులు ఎవరు వచ్చినా కూడా కనీసం రోడ్ల మీద జనాలు ఎందుకు ఉండలేదంటే అది క్రెడిబిలిటీ, క్యారెక్టర్కి ఇచ్చే వాల్యూ. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటపై నిలబడ్డారు, దళితులకు అండగా ఉన్నారు, మైనారిటీలకు అండగా ఉన్నారు. ఒక వక్ఫ్ బోర్డు బిల్లు ఆమోదంలో దళితులకు అండగా ఉన్నారు. అదేవిధంగా
తన కార్యకర్తకు తోడుంటా అని చెప్పారు. ఓడిపోయినా పర్లేదు, కష్టపడదాం, రాబోయే రోజులు మనవే, మనం ప్రజలకు చేసిన మంచే మనకి తిరిగి వస్తుందంటూ నమ్ముతున్న వ్యక్తిలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరు కాబట్టి. అయితే మొత్తానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభ, ఆ వెలుగులు చిమ్మే తేజస్ చూసిన తర్వాత కూటమి నాయకులకు కుత్తలాడిపోతా ఉన్నట్టు. కానీ బేటా, అంత ఈజీ కాదు జగన్ చరిష్మాని అందుకోవటం, జగన్ చరిష్మాని టచ్ చేయటం. ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు పడినా జగన్ లాగా ఎదగాలంటే మరో జన్మ కావాలి ప్రతి ఒక్కడికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రతి ఒక్కరి గుండెల్లో నిండిపోయాడు. తన కార్యకర్తలకైతే దేవుళ్ళ కనిపిస్తూ ఉంటాడు. నిజం చెప్పాలంటే రోజు రోజుకి జగన్ ఫ్యాన్స్ పెరుగుతూ ఉన్నారు. జగన్ ఓట్ బ్యాంక్ పెరుగుతూ ఉంది. జగన్ పట్ల ప్రజలకున్న నమ్మకం పెరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం ప్రతి రోజు దిగజారుతూనే ఉందంటంలో ఎటువంటి సందేహం లేదు. సో జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయమేస్తుందా బేటా? అయితే ఆ భయం చివరి వరకు కంటిన్యూ అవుతుంది, అందుట్లో ఎటువంటి సందేహం లేదు అని ప్రతి ఒక్కరు చెప్తూ ఉన్నారు. ఏదేమైనా జగన్ లాంటి మాస్ లీడర్, జగన్ లాంటి నమ్మకమైన లీడర్ మన ఆంధ్రప్రదేశ్కి దొరకటం, ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో చేసుకున్నటువంటి పుణ్యం, అందుట్లో ఎటువంటి సందేహం లేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.